వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవులు దేవుని నమ్ముకుని నడిచిన వారు, క్రీస్తును ఆరాధించే వారికి ప్రతిదీ పూలబాటుగా ఉండదు. దేవుడు కొన్ని అద్భుతమైన సన్నివేశాలు, సంఘటనలు మన ద్వారా చేయిస్తారు, మనల్ని నడిపిస్తారు. కానీ అన్ని వేళ మనం అనుకున్నది జరగదు. శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు అనేవి వస్తూనే ఉంటాయి. చాలా సందర్భాల్లో ఒక గుడ్ న్యూస్, ఒక మంచి మన ద్వారా జరిగినప్పుడు ఆ వెనువెంటనే ఒక చెడు న్యూస్ మనకు వినపడుతుంటుంది. చెడ్డ వార్త మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. చెడ్డ సంఘటనలు మనల్ని వేధిస్తూ ఉంటాయి. దేవుడి కోసం గొప్పగా నడిచినప్పుడు, దేవుడి నుంచి ఆశీర్వాదం పొందుకున్నప్పుడు, దేవుడి నుంచి ఒక మంచి క్రియ జరిగించినప్పుడు ఆ వెనువెంటనే ఏదో ఒక ఉపద్రవం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఏదో ఒక బ్యాడ్ న్యూస్ మన ఆ కుటుంబానికి కానీ మనకు కానీ దరి చేరుతూ ఉంటుంది. ఇటువంటి సందర్భంలోనే మనం చాలా జాగ్రత్తగా విశ్వాసాన్ని కాపాడుకుంటూ నమ్మకంతో పనిచేయాలి. ఎప్పుడైతే దేవుడు మనల్ని వాడుకుంటున్నప్పుడు ఆ వాడుకునే క్రమంలో ఒక కార్యం గొప్పగా జరిగినప్పుడు ఆ వెనువెంటనే చెడ్డ వార్త, బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు చాలా ధైర్యంగా ఉండాలి. లేకపోతే మనం ఇంకా కృంగిపోయే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇంకా మనల్ని నీరుగారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో మహా గొప్ప ప్రవక్త ఏలియా, అగ్ని కురిపించిన ప్రవక్త, అగ్ని ప్రవక్త. అటువంటి ప్రవక్త ఇశ్రాయేల్ జనాంగము చాలా మంది యెజబేలు రాణికి, అహాబు రాజు గారి భార్య అయిన యెజబేలు రాణికి భయపడిపోయి వారు యెహోవా దేవుణ్ణి విడిచిపెట్టి బయలుదేవతను ఆరాధించారు. ఇటువంటి సందర్భంలో చాలా మంది బయలుదేవతను ఆరాధన చేస్తూ ఆ దేశమంతా అలకొల్లోలంగా ఉంటున్నప్పుడు ఏలియా ప్రవక్త కర్మేలు కొండపై వెళ్ళి, ఈరోజు అటో ఇటో తేల్చుకుందాం, ఎన్నాళ్ళు ఇలా రెండు తలంపులతో ఉంటారు, మీ దేవుడు, మీ బయలుదేవుడు గొప్ప అయితే మిమ్మల్ని ఆరాధన చేద్దాం, మేం పూజించే యెహోవా దేవుడు గొప్పవారైతే మమ్మల్ని ఆరాధిస్తామని అగ్ని కురిపించి, ఆకాశం నుంచి అగ్ని కురిపించి, అంటే మనుషుల ప్రమేయం లేకుండా ఎవరైతే బలిపీఠాన్ని దహించి వేస్తారో ఆ దేవుడే గొప్ప అని చెప్పినప్పుడు ఆ బయలు ప్రవక్తలు, ఆ బయలు పూజారులు అందరూ వస్తారు. వచ్చి కర్మేలు కొండ పైన ఒక గొప్ప టాస్క్, ఒక ఛాలెంజ్ నడుస్తుంది. ఏంటంటే బలిపీఠం కట్టాలి, రాళ్ళు కట్టెలు పేర్చి దాని మీద ఒక ఎద్దును కోసి దాని మీద పెట్టి ఆ మాంసాన్ని మండించకుండా పైనుంచి అగ్ని కురిపించాలి. ఎవరైతే ప్రార్థన చేసి, ఎవరైతే పూజలు చేసి దేవుని ప్రసన్నత కోరుకుంటారో వారు అగ్ని కురిపించాలని చెప్తారు. సరే అని వాళ్ళు ఒప్పుకుంటారు. ఏలియా ప్రవక్త దాన్ని ఆ టార్గెట్ని చేస్తాడు. చేసినప్పుడు మొదట బయలు ప్రవక్తలే ఆ ఛాలెంజ్ని తీసుకొని వాళ్ళ యొక్క ఎద్దును కోసి దాని మీద పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ సాయంకాలం వరకు పెద్దగా వాళ్ళకి రెస్పాన్స్ రాదు, పైనుంచి ఆ అగ్ని కురవదు. సాయంకాలం తర్వాత మళ్ళీ ఆ రాళ్లను, కట్టెలను చక్కగా పేర్చి దాని మీద ఒక ఎద్దును కోచి దాని మీద ముక్కలుగా పెట్టి, సో ఏలియా దేవునికి ప్రార్థన చేస్తారు. ప్రార్థన ముగించే లోపే ఆకాశం నుంచి అగ్ని కురిసి ఆ బలిపీఠాన్ని దహించి వేస్తుంది. ఇది చూసిన చాలా మంది అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఒక్క ఉదుటన ఆ బయలు దేవతను ఆరాధించేవారు యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తారు. ఇది గొప్ప కార్యం. దేశం అంతా ఒక్క ఉదుటన మారిపోయింది. అంటే భయపడో లేకపోతే ఇంకా దేనికో వాళ్ళు బయలుదేవతను పూజించేవారు ఆ రోజు అక్కడ వాటిని విడిచిపెట్టి యెహోవా దేవుడే గొప్ప దేవుడని పలికారు. దేశం మొత్తం అలా చేసింది. అంత మాత్రమే కాదు, 450 మంది ప్రవక్తలు, అంటే ఎవరైతే వీళ్ళని అటువైపుకు తిప్పారో, ఇశ్రాయేలు జనాంగాన్ని బయలు వైపుకు తిప్పారో, దేవత వైపుకు, వారందరూ ఆ రోజు హతము చేశారు. చాలా గొప్ప టాస్క్ అనమాట, గొప్ప క్రియ. గొప్పగా దేవుడు అక్కడ మహిమపరచబడ్డాడు. అంతేకాదు 3.5 సంవత్సరాల తర్వాత అరచేయంత మేఘంతో ప్రచండమైన వర్షాన్ని కురిపించిన సంఘటన అక్కడ చూసాం. వీరందరూ చచ్చిపోయారు. దేశం అంతా బయలుదేవతను విడిచిపెట్టి దేవుని ఆరాధన చేస్తుంది. గొప్ప వర్షం వచ్చింది. సో దేశం అంతా ఒక మూడ్లోకి వెళ్ళిపోయింది. ఇటువంటి సందర్భంలో, ఇటువంటి గుడ్ న్యూస్లో, ఇటువంటి చాలా ఆనందకరమైన సమయంలో, ఒక ఏలియా టాప్ ఆఫ్ ద వరల్డ్గా ఉన్న సమయంలో, ఇక ఆయన ఎవరు పట్టలేరు అనుకుంటున్న సందర్భంలో
ఫైర్ కురిపించి ఆ ఎద్దులు దయించి ఒక గొప్ప టాస్క్ చేసి ప్రజలందరినీ మానిపించి బయలుదేవతను మానిపించి యెహోవా దేవుని వైపు తిప్పారు అన్న సమయంలో ఒక బ్యాడ్ న్యూస్ ఆయన చెవికి వినపడ్డది. ఈ 450 మంది ప్రవక్తలను చంపటం లేకపోతే ఇదంతా చేయటం ద్వారా యెజబెల్ రాణికి బాగా కోపం వచ్చి, రేపీ పాటికి నిన్ను చంపకపోతే నాకు దేవుడు కీడు చేయనుగా కానీ ఒక మెసేజ్ ఏలియా ప్రవక్త దగ్గరికి పంపుతుంది. 24 గంటల్లో నేను చంపేస్తాను అని చెప్పి 24 అవర్స్లో నీ ప్రాణాన్ని తీసుకుంటానని చెప్తుంది. అయితే అప్పటికి డేర్ అండ్ డాషింగ్గా 450 మంది ప్రవక్తలను చంపి వర్షాన్ని కురిపించి అలాగే అగ్నిని కురిపించి ఇలా చేసిన ప్రవక్త ఒక్కసారిగా వణికిపోతాడు. ఇంత గుడ్ న్యూస్లో ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఏంటంటే నేను చంపేస్తాను అన్న బ్యాడ్ న్యూస్. దానికి భయపడి అతను ఏలియా ప్రవక్త పారిపోతాడు. ఇంత చేసి నేను యెజబెల్ రాణి చేతిలో చావాలన్నా అవసరమే లేదు, నేను చచ్చిపోతాను అనుకొని దూరంగా పారిపోతాడు. అరణ్యంలోకి పారిపోయి ఒక బదిరీ వృక్షం కింద కూర్చొని ఉంటాడు, ఉగ్గబట్టుకొని ఉంటాడు. అంటే అన్నపానాలు తీసుకోడు, చచ్చిపోవాలని. నేను ఆమె చేతిలో చావద్దు, నేను సొంతంగానే చచ్చిపోదాం, అన్నం లేకుండా పానీయం లేకుండా చచ్చిపోదాం అని అనుకొని అక్కడ ఆ బదిరీ వృక్షం కింద కూర్చుంటాడు. కొన్ని రోజుల తర్వాత దేవదూత వచ్చి ఆహారం పెడుతుంది, నీళ్ళు ఇస్తుంది, తింటాడు, మళ్ళీ పడుకుంటాడు. కానీ మళ్ళీ వచ్చి దేవదూత, ఈసారి అన్నం తిను, భోజనం చేయి, వాటర్ తాగు, నీ చేత దేవుడు గొప్ప కార్యం జరిగిస్తారు, నువ్వు వెళ్ళాలి, నీతో దేవుడు మాట్లాడతాడు, సియోను కొండకు రా, నువ్వు రా, దేవుడు నీతో మాట్లాడతాడు అన్నప్పుడు ఏలియా ప్రవక్త ఆహారం తీసుకొని ఆ భోజన బలము చేత 40 రోజులు ప్రయాణం చేసి సియోను కొండకు చేరుకుంటాడు. అక్కడ దేవుడు మాట్లాడి ఆయన చేత రాజులను, సర్వ సైన్యాధ్యక్షులను అభిషేకించి, అంత మాత్రమే కాదు, ఆ తర్వాత ఎలీషా అనే గొప్ప ప్రవక్తను ఇతని చేత ఆశీర్వదించి, ఆ తర్వాత ఆయన టాస్క్ ముగించిన తర్వాత ఈ లోకంలో ఆయనకు మరణమే లేకుండా దేవుడు అగ్నిరథాలతోటి పరలోకానికి కొనిపోబడతారు ఆ భోజన బలము చేత. చూడండి, ఏలియా ఏమన్నారంటే నన్ను చంపేయని చెప్పారు. నేను నా పితరుల కంటే గొప్పవని కాదు, మోషే కంటే, అబ్రాహం కంటే, వారికంటే, వీరికంటే ఏం గొప్పవని కాదు, వదిలేసి నేను చంపేయని ప్రార్థన చేశాడు, చచ్చు ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ఆలోచన ఒకలాగుంది. ఏంది? ఈయన అసలు చావే లేకుండా, మరణమే లేకుండా తీసుకుపోవాలని దేవుడు ఆలోచన. కానీ మనుషుల ఆలోచన ఎట్లా ఉంది? నన్ను చంపేయి అని ఆలోచన. ఒక అంత గొప్ప కార్యం జరిగించి కర్మేలు పర్వతం పైన ఆ తర్వాత వెనువెంటనే ఒక బ్యాడ్ న్యూస్కి భయపడిపోయి పారిపోయాడు. ఈరోజు మన పరిస్థితి కూడా అలానే ఉండొచ్చు. ఒక మంచి శుభకార్యం జరిగింది, ఒక మంచి కార్యం జరిగింది, ఒక మంచి ఉద్యోగం వచ్చింది, ఒక మంచి ఇల్లు కట్టుకుంటున్నాం, ఒక మంచి శుభం జరిగింది. ఆ తర్వాత వెనువెంటనే ఏదో ఒక బ్యాడ్ న్యూస్ మనకు వస్తుంటుంది. అపవాది నుంచి కానీ, మనుషుల నుంచి కానీ, అనారోగ్యం నుంచి కానీ, ఆర్థిక పరిస్థితుల నుంచి కానీ, చెడ్డ వార్తలు కానీ, మనుషుల నుంచి నిందలు కానీ ఇలా మనకు వచ్చి పడుతూ ఉంటాయి. అరే, దేవుడు ఆశీర్వదించాడు ఈ సమయంలో, ఏంటి ఈ పరిస్థితి అనుకోవచ్చు. అయితే అక్కడి నుంచి నువ్వు పారిపోవద్దు. దేవుడు నీకు తోడై ఉంటాడు, నిలవబడు, దేవుడు నీకు తోడై ఉంటాడు. మన ఆలోచనలు దేవుడు ఆలోచనలు ఒకటి కావు, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. చాలామంది శ్రమలు రాగానే ఇంక అయిపోయింది నా పని, ఇక దేవుడు లేడు అనుకుంటారు, లేకపోతే ఇంకేదో ఆలోచనలు చేస్తూ కృంగిపోయి, నీరు గారిపోయి, ఇబ్బంది పడి వణికిపోతూ ఉంటారు, పారిపోతూ ఉంటారు. నో, పారిపోవద్దు. దేవుడి యొక్క వాక్య బలము చేత నువ్వు నడవాలి. గుడ్ న్యూస్ని అయితే ఎలా రిసీవ్ చేసుకున్నావో, బ్యాడ్ న్యూస్ని కూడా అలా, ఆశీర్వాదాలను ఎలా అయితే పొందుకున్నావో, ఒకవేళ ఏదేని ఒక బ్యాడ్ న్యూస్ నీకు నీ కుటుంబానికి వచ్చినా దాన్ని కూడా రిసీవ్ చేసుకొని దాని నుంచి బయటపడటానికి ప్రార్థనతో పోరాడు దేవుని దగ్గర. అప్పుడు నీకు విజయం వస్తుంది. గుడ్ న్యూస్లో బ్యాడ్ న్యూస్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే దానికి ప్రిపేర్ అయిపో. అంత గొప్ప ప్రవక్తే యెజబెల్ రాని వార్నింగ్కి భయపడిపోయి పారిపోయాడు. కానీ దేవదూతలు ఇచ్చిన భోజన బలము చేత తిరిగి బలం పొందుకొని 40 దినాలు ప్రయాణం చేసి దేవుని కొండ అయిన హోరేబు కొండకు, సియోను కొండకు వెళ్ళాడు. ఈరోజు ఈ వాక్య బలము చేత నువ్వు ముందుకు నడు. నీరసించిపోయావా? కృంగిపోయావా? కూర్చున్నావా? ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నావా? ఎటు తోచటం లేదా? నీకు వచ్చిన పరిస్థితి వల్ల, నీకు వచ్చిన ఇబ్బంది వల్ల ఏం చేయాలి అర్థం కాదా? లే, ఈ వాక్యం ద్వారా నువ్వు బలపడు. 40 దినాలు ఒక్క భోజన బలం చేత మళ్ళీ ఇప్పటి వరకు తినలేదు ఏలియా, ఇప్పటి వరకు భోజనం చేయలేదు, సజీవుల లెక్కలో ఉన్నారు. నువ్వు ఈరోజు ఈ భోజన బలం చేత నువ్వు రాబోయే ప్రతి పరిస్థితిని ఎదుర్కొంటావు. శక్తి వస్తుంది, బలం వస్తుంది, నడుస్తావు. రెస్ట్ ఆఫ్ ద నీ జీవితం అంతా నడిచి దేవుడి కోసం గొప్ప కార్యాలు జరిగిస్తావు. లే,
భయపడబాకు, ఏ వృక్షం కింద కూర్చోబాకు, ఏ ఇబ్బందికరమైన పరిస్థితులకు నెట్టబడబాకు. లే, ఈ వాక్య బలము చేత నువ్వు పోషించబడు, ధైర్యపరచబడు, కట్టుబడు. దేవుడి నీ కోసం ఒక మంచి మేలును దాచి ఉంచాడు. నీ ద్వారా అనేక కార్యాలు జరిగిస్తాడు. ఆనాడు ఏలియా ప్రవక్త అనేక కార్యాలు జరిగించి ఆ తర్వాత అతన్ని తీసుకుని వెళ్ళారు. నీ ద్వారా ఈ భూమి మీద గొప్ప కార్యాలు జరిగించాలనేది దేవుడి ఆలోచన. అటువంటి ఆలోచనకు విరుద్ధంగా నువ్వు ఎప్పుడూ పోవద్దు. ఈ మాటలు గుర్తుపెట్టుకొని ఆయనకు తగు విధంగా నడుచుకుంటారని ఆశిస్తూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.